పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక పట్టణంలో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ గోదా జాన్పాల్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జై భీమ్రావ్ భారత పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కూచిపూడి జాన్బాబు పాల్గొని మాట్లాడుతూ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది. వారితో పాటు నన్ను నమ్మి సామాన్యుడైన నాకు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించటాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ధీటుగా గ్రామానికి జై భీమ్రావ్ భారత పార్టీని తీసుకువెళ్తూ కోటు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీని మా పార్టీకి ఇవ్వాలని, ఈ పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యల పక్షాన పేదవారి పక్షాన పనిచేస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి మీడియా సహోదరులు సహకారం కావాలని, ప్రజలు నన్ను నా అభ్యర్థులను మా పార్టీని ఆదరించాలని, ధనికులకి పేదలకి మధ్య పోరాటమని ప్రజలు గమనించి జై భీమ్రావ్ భారత పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జై భీమ్రావ్ భారత పార్టీ అధినేత జడా శ్రావణ కుమార్ గారు ఈ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి జాన్బాబు గారిని ఎంపిక చేస్తూ ఇప్పటికే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా ఉండబడేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతానికి జై భీమ్రావ్ భారత పార్టీని తీసుకువెళ్లే దిశగా, అలాగే ఎన్నికల కమిషన్ ఇప్పటికే జై భీమ్రావ్ భారత పార్టీకి కోర్టు గుర్తుని ఇవ్వడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పేరు మీద జై భీమ్ నినాదంతో గ్రామానికి వెళ్తున్నటువంటి మా పార్టీ, ఆయన ఏదైతే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎప్పుడు చూసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోర్టులో కనపడుతున్నటువంటి ఆ యొక్క కోర్టుని ఈరోజు మా పార్టీకి రావటం, ఏదైతే తరతరాలుగా ఉండబడేటటువంటి దళితులు, గిరిజనులు, బహుజన మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవాన్ని చంపుకునే దిశగా ఎక్కడైతే వివక్షతను కోల్పోతా ఉన్నారో ఆ వివక్షతకి ఎప్పుడూ నా జాతి సూటు కోర్టులో ఉండాలని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కోర్టును ఆత్మగౌరవంగా తీసుకొని తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని నోటుకు అమ్ముకోకుండా కోర్టు గుర్తుకు ఓటు వేయాలని నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మీ గోదా జాన్పాల్గా ఈ యొక్క ప్రాంత ప్రజలను అభ్యర్థిస్తూ, అలాగే ఈ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా కూచిపూడి జాన్బాబు గారు నేడు మొదటిసారిగా నియామక పత్రం అధినేత జడా శ్రావణ కుమార్ గారి చేత తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి రావడం జరిగింది. తద్వారా ఆయన కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సత్తనపల్లి, గురిజాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది. మిగిలినటువంటి మాచర్ల, అలాగే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి పెదకూరపాడుకు కూడా ఎంపిక చేయడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తూ పార్టీ బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయిలో ఏదైతే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఉండబడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు పొత్తులతో మత్తత్వ పార్టీగా ముద్రపడినటువంటి బీజేపీ ప్రభుత్వ కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మతాలకి, కులాలకి మధ్య విద్వేషాలు పెంచే దిశగా ఈరోజు ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఈరోజు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ప్రజలు ఈ 3 పార్టీలని నమ్మొద్దని, ఇప్పటికే దళితుల్ని అలాగే పేదల్ని అణచవేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తివేయడంతో పాటు అడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా కిరాతకంగా చంపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 2 ప్రధాన పార్టీలకి ధీటుగా జై భీమ్రావ్ భారత పార్టీ ఈరోజు గ్రామ స్థాయిలోకి వెళ్ళబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలను ఓడించే దిశగా, మెజారిటీగా బలంగా పనిచేసేటటువంటి నియోజకవర్గాల్లో జై భీమ్రావ్ భారత పార్టీ గెలుపు దిశగా వెళుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో మా ప్రచారానికి మీ మీడియా సహకారం నాకు ఎంతైనా అవసరం. ఖచ్చితంగా మీడియా వాళ్ళు మాతో సహకరించాలని, మీడియాతో కలిసి మీతో ముందుకు నడిచి వెళ్తామని, ప్రతి పేదవాడి సమస్య పక్షాన పనిచేయడానికి జై భీమ్రావ్ భారత పార్టీ ఉంటుందని, ప్రధానంగా ఏదైతే ఈరోజు ఎన్నికల కమిషన్ మాకు కోర్టు గుర్తిచ్చిందో ఆ కోర్టుకి ఓటు వేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు జై భీమ్రావ్ భారత పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు గోదా జాన్పాల్.
జై భీమరావు భారత పార్టీ నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిని.